కేసీఆర్ ఫ్లెక్సీలు చించేసిండ్రు, కాంగ్రెస్ బీజేపీలే వదిలేసిండ్రు. బీఆర్ఎస్ బ్యానర్లు పోస్టర్లు రాత్రికి రాత్రే తొలగింపు, పైనుంచి ఆదేశాలన్న అధికారులు. ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం. ఇవి చింపేస్తే పోయేది ఏమున్నది? వాటితోటి? కేసీఆర్ ఫ్లెక్సీలు చింపేస్తే చింపేషన్లు కావచ్చు, కేసీఆర్ పేరునైతే తీసేయలేరు కదా ప్రజల గుండెల నుండి. బీఆర్ఎస్ పార్టీ జెండాలు కూడా బీకిన్లు కావచ్చు, బ్యానర్లు కూడా బీకిన్లు కావచ్చు. కేసీఆర్ అనే ఒక భావోద్వేగాన్ని ప్రజలతోటి వేరుపరచగలరా? కేసీఆర్ని ప్రజలకు దూరం చేయడం వల్ల ప్రజలు ఎంత హింసపడతాను, ఎంత బాధపడతాను అనేది రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం అనుభవిస్తున్నారు కదా. కాబట్టి గీ చిల్లర పనులు చేయకుర్రి. కేసీఆర్ జన్మదినం నిన్న. ఒక తెలంగాణ మాజీ తొలి ముఖ్యమంత్రి అయిన, పైగా ప్రధాన ప్రతిపక్షం నేత ప్రస్తుతం. కాబట్టి ఆయన జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఆ సంబరాలు చేసుకుంటారు. అది ఒక్కరోజు సంబరం కదా. మా అంటే ఒక్కరోజు ఉంటుంది, ఒక్కరోజు తర్వాత తీసేస్తే అయిపోయా. దానికి మొత్తమే కేసీఆర్ ఫ్లెక్సీలు కనబడకుండా, కేసీఆర్ బర్త్డే వేడుకలు కనబడకుండా, అసలు కేసీఆర్ బర్త్డేని కూడా ఎవరు చేస్తలేరు అనేటట్టు ఒక కుట్ర చేయాలని చూస్తే ఎట్లా? ఇది ప్రజల ఆగ్రహాన్ని తెప్పించే పని, ఇది కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించే పని. ఇలాంటి చిల్లర ప్రయత్నాలు మానుకుంటే మంచిగుంటుంది. ముందు ప్రజల గుండెల్లో నుంచి వేరు చేయలేరు సబితా ఇంద్రారెడ్డి. కేసీఆర్ ఫ్లెక్సీలను చించేసి ఆనందపడినా ప్రజల గుండెల్లో నుంచి తొలగించలేరని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేయడంపై ఆమె మండిపడ్డారు. ఫ్లెక్సీలను చించేయవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను ఏనాడు చింపేయలేదని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ బొమ్మ కనిపిస్తేనే భయం వేస్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేసీఆర్పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. 14 ఏళ్ల ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలను ఒక తాటిపై తీసుకొచ్చిన ఘనత కేసీఆర్కే దక్కిందని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.